దేశంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన బార్ అసోసియేషన్ లో నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకమైందని, దానిలో గెలుచుకోవడం చిన్న విషయం కాదని అయ్యలరెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో పటిష్టంగా లేకపోతే ప్రజలకు న్యాయం జరగదని, ఆ విధంగా పరిగణించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ఏది ఏమైనా ఈనాడు ఎన్నికల్లో గెలిచినటువంటి ప్యానల్ అంతా ఐక్యరెడ్డితోటి ఇక్కడ ఉన్నటువంటి 8 మందే కాకుండా మిగిలినటువంటి 6 మంది అనుకుంటారు. మొత్తం 16 మంది అందరూ సభ్యుల చేత ఎన్నిక కాబట్టారు. ఎన్నికల వాతావరణం అయిపోయింది. ఇక మనం చేయాల్సింది నెల్లూరు బార్ అభివృద్ధికి, జిల్లా కోర్టు అభివృద్ధికి కావాలి. మీ యొక్క సోదర లాయర్లకు ఏం చేయగలమనే విషయంలో అందరూ ఏకాగ్రతతో కృషి చేయాలి నేను సందర్భంగా కోరుతాను. ఎన్నికలు జరిగేటప్పుడు ముందు వెనుక వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, ఇవన్నీ జరుగుతున్నాయి. మేము నిరంతరం ఎన్నికల్లో ఈ పోరాటంలో కలిసి ఉన్న వాళ్ళని విడిపోతున్నాం, విడిపోయిన వాళ్ళని కలుస్తున్నాం. ఇవన్నీ ఎప్పటికప్పుడు చూస్తూనే వచ్చాము. అయినప్పటికీ ఒక పోరాట పంథాలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా వాళ్ళకి నా ధన్యవాదాలని, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజకీయాల్లో అనేక సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఈ వ్యవస్థలో మీరు ఒక భాగం, మాదొక భాగం. నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీ నుంచి వచ్చినటువంటి వాడిని. అని ఆ రోజు ఎన్రోల్ అయితే మీ దగ్గర ఉండి మీకు ఓటు వేయాల్సి వస్తుందని నేను ఎన్రోల్ అన్నటువంటి చేయాలి. అప్పుడు మాకు నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పెద్దలు ఉండేవారు. అట్లాగే ప్రధాని సుందరరామరెడ్డి గారు ఉండేవారు. మా నాన్నగారికి చాలా దగ్గర వాళ్ళంటే, వాళ్ళ మాట అంటే ఒక గురువు మాట చెప్తే ఎలానో అలా ఉండేది నాన్నగారు. వాళ్ళ దగ్గర పోయి చేయాలి అని అంటే వాళ్ళు అప్పటికే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గరికి నేను పోతే ఏదో చిన్నగా ఉంటుంది, మనం ఈ వ్యవస్థలో ముందుకు పోగలమో లేదో అని చాలా దూరం ఒత్తిడి చేసిన నేను ప్రాక్టీస్ కాలేకపోయాను. తర్వాత అనుకోకుండా రాజకీయాల్లో పెట్టాం. రాజకీయాల్లో ఒడిదుడుకులను భరిస్తూ ఇవాళ ఈ స్థాయిలో దాదాపు 43 సంవత్సరాల తర్వాత కూడా అగ్రభాగంలో రాజకీయాల్లో నిలబడగలుగుతున్నామంటే కొంత పట్టుదల, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి నిశ్చయం, చిత్తశుద్ధి ఇవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా మనం రాణిస్తాం. బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థలో, భారీ ఎన్నికల వ్యవస్థలో సేనన్న అందరికీ మంచిగా ఉండి మంచి దారి చూపిస్తూ ఉంటాడు. చంద్రన్న అందరి నుంచి సమస్యలు ఎదుర్కొంటూ తనే పోరాడుతూ మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీకు తప్పనిసరిగా మనకందరికీ మంచి పడుతుంది. నేను అందరితో మాట్లాడుతున్నాను.
కానీ కొన్ని విషయాలు ఇవాళ న్యాయవాదం ఇవాళ మనం ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇంకా కొంత సామాన్యులు సమాజంలో ఎదురు చూస్తున్నారంటే ఒకటి న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా భారతదేశంలో ఈ దేశ రాజ్యాంగంలో ఒక భాగం. మాకు ఎప్పుడైనా న్యాయం జరగకపోతుందా అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ చూసేటువంటి దానిలోనే ఆ న్యాయం లభించినప్పుడు వ్యవస్థల పట్ల గౌరవం, వారికి మర్యాద పెరుగుతుంది. ఇతర దేశాల్లో లా కాకుండా మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ సమాజంలో ఉన్నటువంటి సామాన్యులకు సైతం ఒక భరోసా, ఒక భద్రత. చివరి క్షణంలో అయినా సరే నాకు ఆ న్యాయ దేవత కళ్ళు తెరిచి నా వైపు చూడకపోతుందా అనేటువంటి ఒక ఆకాంక్ష. ఇవన్నీ కలిపి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థ వైపు ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఇవాళ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నాయి. చాలా మంది శాశ్వతం అనుకున్నటువంటి వాళ్ళు మారుతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఇక రామేమో అనుకున్న వాళ్ళు మళ్ళీ వస్తారు. ఏదేమైనా మన ప్రణాళికని చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కూడా ఒక భాగస్వామ్యాన్ని నెరవేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మాకు కూడా అనిపిస్తుంటుంది రాజకీయాల్లో ఈ వ్యవస్థ కన్నా పెద్దగా తీసేటువంటి వ్యవస్థ కాదు, ఇదేమి చాలా గొప్ప వ్యవస్థ కాదు. రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కన్నా గొప్పదేం కాదు. ఒక రకంగా మాకన్నా మీదే మంచి వ్యవస్థ. కాకుంటే రాజ్యాంగాన్ని చట్టబద్ధంగా శాసనబద్ధంగా నడిపించగలిగేటువంటి ఆ రాజ్యాంగ విలువలకి తల ఉండి నడిచేవాళ్ళం. కాబట్టి ఇంకా ఈ వ్యవస్థ ఇవాళ మీ అందరికీ తెలుసు, ఒక పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రస్తావన చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా చాలా మార్పులు చేరుకుని ఏదైతే అధికారం లేనప్పుడు ఉంటామో అప్పుడు చాలా మంది నాయకులు సమాజం వైపు కూడా చూడరు, సొంత వ్యాపారాల వైపు చూసుకుంటారు. లేకుంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అధికార ప్రభుత్వం యొక్క భయానికి ఆందోళన చెంది ఇతర రాష్ట్రాలకు సాగుతుంటారు, అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. ఇక్కడైతే ఉండరు ఎవరు. దేనికైనా సరే మేము ఉండాలని చెప్పి పోరాటం చేసేటువంటి వాళ్ళు 10% మంది ఉంటారు. తిరిగి ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఈ 10%మే 40%గా 45%గా రూపాంతరమై ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేసి అధికారంలోకి వస్తే మళ్ళీ మేము ఉన్నామంటూ నిలబడ్డమే కాదు, అధికారం వచ్చిందని చెప్పి వ్యవస్థలను నిర్వీర్యం చేసి సంస్థల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిపాలన విధానంలో ఒక భాగం. ఇంకా ఈ వ్యవస్థలు సంస్థలు అన్నీ ఇంకా ఉన్నాయంటే నాటి భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇంకా మనలో ఉంది కాబట్టి, న్యాయ వ్యవస్థ ఇంకా బలీయంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొనసాగుతుంది. లేకుంటే ఎప్పటికప్పుడు కబ్జాలు జరుగుతూనే ఉంటుంది, దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఎవరికి అందింది వాడు, ఎవరికి అధికారం వస్తే వాడు, అధికారం లేనప్పుడు ఇక్కడ లేదు. ఇతర రాష్ట్రాలకు
ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ అధికారం అనేది చూసేటప్పటికి మళ్ళీ మేము అంటూ వస్తాం. ఇక్కడ రాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటారు, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా ఈ రాజకీయ వ్యవస్థలో మనుగడ సాగిస్తూ రాజకీయాల్లో శాశ్వతంగా అలా నడిచిపోయే వాళ్ళు ఉంటానే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు పడటం. చంద్రబాబుతో ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తే కలవడం జరిగిందే తప్ప ఇవాళ మొత్తం బార్ అసోసియేషన్ అంతా గెలిచినటువంటి మిత్రులందరితో కలిసి ఈరోజు సమావేశానికి రావడం అనేది 40 ఏళ్ళ తర్వాత ఇవాళ వచ్చింది. ఎప్పుడు బార్ అసోసియేషన్ రాజకీయాల్లో తల దూర్చిన పరిస్థితి లేదు. అది మీది, మీ వ్యవస్థ. మాలో అనేక రకాలైనటువంటి తప్పులు ఒప్పులు జరుగుతున్నాయి. మమ్మల్ని మా ఆలోచనలు మీ మీద రుద్దకూడదని మేము ఎప్పుడు వచ్చేవాళ్ళం కాదు. అయినా ఇవాళ ఈ జరిగిన ఎన్నిక తీరు విధానం నేను బయట ఉన్నా గమనిస్తూనే వచ్చాను, ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే వచ్చాను. ఆఖరికి శాంతి భద్రతలను పర్యవేక్షించేటువంటి అధికారులు మాకు ఫోన్ చేసి 6 ఎలక్షన్లు ఇలా ఉన్నాయని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మీ వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించారు. నేను అందుకే మీకు చెప్పేది, ఇవాళ మీ జిల్లా జడ్జి గారు, అడిషనల్ జడ్జి గారు, లేకుంటే హైకోర్టు, రాష్ట్ర బార్ అసోసియేషన్ ప్రభావితం చేయండి. భవిష్యత్తులో ఈ తప్పులు జరగకుండానండి. ఇంకొకసారి ఇంకొంతమంది రాజకీయ నాయకులు మీతో తల దూర్చే పని లేకుండా మీ వ్యవస్థని మీరే కంట్రోల్ చేసుకోండి, పటిష్టం చేసుకోండి అని మాత్రం సలహా చెప్పడానికే నేను ఈరోజు నాకు అనేక ఫోన్లు వచ్చాయి. మీ ఎలక్షన్ల గురించి చెప్పారు, ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు చెప్పారు, వాడుతున్న భాష గురించి చెప్పారు. ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు మీలోకి వెళ్ళాయో అవి కూడా విన్నాం. అధికారులు, పోలీస్ అధికారులు ఫోన్లు చేసి సార్ నెల్లూరు బార్ అంటే ఎంతో గౌరవం ఉందని మేము కూడా ఇప్పటిదాకా అనుకున్నాం. ఇక్కడ జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయి, మీకు తెలుసు కదా, మీరన్నా చెప్పకూడదు అనే పరిస్థితి నాకు. మళ్ళీ ఎన్నికల సమయంలో ఇలా ఎవరంటే వాళ్ళు మధ్యలో రావడం, కొన్ని కురుకులు మీలో చేరడం, మీలో చేరి ఇవాళ మాకు మేముగా మీరు చాలా గొప్పవాళ్ళని, మేము మీకు సన్మానం, మీరు మాకు సన్మానం. నేనే చెప్తున్నా, ఈ 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం, మిమ్మల్ని చూడడం. నేను ఏ రోజు చంద్రబాబు గారిని చేరడానికి అంటే ఎప్పుడు కలవడం. కాబట్టి నేనైతే నా సలహా అయితే మీ ముందు పెట్టాను, మీ వ్యవస్థను పటిష్టం చేసుకుని మరొకసారి మా రాజకీయ వర్గాలు మీలో ప్రవేశించాలి, మా కక్షలు కార్పణ్యాలు మీలోకి రాకుండా మీ వ్యవస్థను కొనసాగించండి, మీ వ్యవస్థను బలోపేతం చేయండి. మీ వ్యవస్థలో మీకు మీరే నాయకత్వం వహించుకోండి. కానీ వాళ్ళు ఊళ్ళో సలహాలు చూడండి, మీకు అవసరం లేదు. మీకే అన్ని తెలిసినటువంటి మేధావులు, వ్యక్తులు, అటువంటి మీరు మా దగ్గరికి రావడానికి సలహా. నాకన్నా కొంచెం చిన్నాడు పెద్దలు, నాకన్నా కొంచెం పెద్దాడు సేన, కానీ అన్నయ్య అంటాను. నేను లాదది పూర్తయ్యేటప్పటికి చంద్రని ఇంకా రాకలేదు, ఉన్నాడే. అయిపోయిందా? అయిపోలేదు, అవతల వచ్చాయి. కాబట్టి మేము కూడా ఒక తరం అయిపోతాము, కొత్త తరం రాబోతాము. మా రాజకీయాల్లో కూడా కొత్త తరం రాబోతామండి. మీరందరూ కొత్త తరం వాడు, ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కొద్దిగా పాత తరం వాడు. మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వ్యవస్థల్ని
మనకి మనమే కాపాడుకో. వ్యవస్థను మీరు కాపాడుకుంటే ఆ వ్యవస్థ మిమ్మల్ని కాపాడు. మీరు మర్చిపోవద్దని చెప్పి మిత్రులైనట్టు మీ అందరికీ తెలియజేస్తూ, ఈనాడు ఓటమి గెలుపు అనేది లేకుండా మీ అందరికీ మరొకసారి ఈ వారి ఎన్నికల్లో విజయం సాధించింది. అలాగే విజయం సాధించలేక వెనుకబడినా మీరు ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఇవాళ రాజకీయాలు వేరుగా ఉన్నాయి, వాటిలో ఈ వ్యవస్థని చూపించే ప్రయత్నం మీరు కూడా చేయొద్దు. అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీ వాడే కదా చెప్పకూడదు, మా వాడే నేను చెప్తే అది వేరే కాదు. అందుకనే మీకు తెలుసు, ప్రభుత్వం మారినప్పుడు అంతే న్యాయ వ్యవస్థ మారదు, అధికార వ్యవస్థ మారదు. ఈ రాష్ట్రంలో పైనుంచి కింద దాకా ఐఏఎస్ అట్లా ఉంటారు, ఐపీఎస్ అట్లా ఉంటారు. ఎందుకు మారాలా? అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి ఏపీ దాకా ఇవన్నీ మారుతుంది. మారినప్పుడంతా మీరు బలహీనపడుతున్నారు తప్ప ఇది గమనించాలి. మేధావి అయినటువంటి ఒక వ్యక్తి పైన అధికారంలో ఉంటే వ్యవస్థ అంతా బాగుంటుంది. ఒక చేతకాని వాడు, ఒక అయోగ్యుడు ఉన్నత స్థానానికి మీరు ఎక్కిస్తే మీ వ్యవస్థ అంతా అయోగ్యంగా గమనించండి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్కి లేని స్థానజనం మీకెందుకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే మిమ్మల్ని బలోపేతం కావాలి, వ్యవస్థలు బలంగా ఉండాలి. మీరందరూ మేధావులు, విద్యులు, మీరే పోటీపడి అనవసరంగా వెనకడుగు వేయద్దు. తప్పకుండా ఎవరు మేధావి అయితే వాళ్ళు ఉన్న స్థానంలో ఉండాలి అనేది నిలబడితే తప్పకుండా వ్యవస్థ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నా కొరకు ఆలస్యంగా వచ్చాను. వాస్తవానికి నేను నెల్లూరు బార్లో పెద్దలు అందరూ ఉన్నప్పుడు అనుకుంటాను ఒకసారి వచ్చాను. ఒకసారి నా ఎన్నిక కోసం వచ్చాను, ఒకసారి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒకసారి వచ్చాను. ఆ రోజు అందరినీ చూశాను. మళ్ళీ ఈరోజు ఎంతమందిని ఇక్కడ మేము అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి యొక్క మీరు మీ కుటుంబాలకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలి. వ్యవస్థ బలోపేతంలో మీరందరూ భాగస్వాములు కావాలి.